ఏమైంది మ్యాంగో? చాలా దిగాలుగా ఏదో ఆలోచిస్తున్నావు. ఏం చేయమంటావు బ్రో? అందరూ నన్ను ఏదో ఒకటి అంటుర్రు. నీకు అది రాదు, ఇది రాదు, నీలో లోపం ఉంది అని ఎప్పుడు వేలెత్తి చూపిస్తుర్రు. అసలు మనలో లోపం ఉంటే మనం దేనికి పనికిరామా బ్రో? అస్సలు కాదు మ్యాంగో. ఒక్కోసారి మనలో ఉండే లోపమే మనల్ని ఒక్కోసారి గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది, అందరికంటే గొప్పగా మారుస్తుంది. నీకు ఒక కథ చెప్తా, వింటావా? ఈ కథ విన్నాక నీ మీద నీకున్న అభిప్రాయమే మారిపోతుంది. సరే చెప్పు బ్రో. అనగనగా ఒక గ్రామంలో నీళ్లు మోసే వ్యక్తి ఉండేవాడు. అతను ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి నదికి వెళ్ళి 2 పెద్ద కుండల్లో నీళ్లు ముంచుకొని ఒక కావడికి కట్టుకొని తన యజమాని ఇంటికి తీసుకెళ్లేవాడు. ఆ కాలంలో ఇప్పుడున్నట్టు ట్యాపులు లేవు కదా బ్రో, చాలా దూరం నడవాలి. మరి అవును మ్యాంగో బ్రో, సుమారు 2 మైళ్ళు నడవాలి. అయితే అతని దగ్గర ఉన్న ఆ 2 కుండలలో ఒకటి చాలా గట్టిదనంగా ఉండేది, ఎటువంటి పగులు లేకుండా ఉండేది. ఇక రెండో కుండ అక్కడక్కడ చిన్న చిన్న పగులు ఉన్నాయి. ఓహో, అంటే నీళ్లు కారిపోయేవా? సరిగ్గా చెప్పావు. నది దగ్గర కుండ నిండా నీళ్లు ముంచుకొని యజమాని ఇంటికి వెళ్ళేసరికి ఆ పగులున్న కుండలో నీళ్లు సగం మాత్రమే మిగిలేవి. ఇలా 2 సంవత్సరాల పాటు ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆ 2 కుండల పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా? మంచి కుండకు చాలా గర్వం. నేను ఎంత పర్ఫెక్ట్ అంటే యజమాని కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తున్నాను అని విర్రవీగేది. కానీ ఆ పగుళ్ళున్న కుండ మాత్రం, అయ్యో నా పగుళ్ళ వల్ల పూర్తిగా నీళ్లు అందడం లేదే అని చాలా సిగ్గుపడేది. తనని తాను తక్కువగా చేసుకునేది. అది తన తప్పు కాదు కదా బ్రో, ఆ పగుళ్ళు దానంతటా అదే వచ్చింది కదా. అదే కదా పాయింట్. మన చేతుల్లో లేని విషయాల గురించి తలుచుకొని మనం ఎంతవరకు బాధపడడం కరెక్ట్? ఒకరోజు ఆ పగులున్న కుండ భరించలేక ఆ నీళ్లు మోసే వ్యక్తితో ఇలా అంది, నన్ను క్షమించు, నా పగుళ్ళ వల్ల నీ కష్టానికి ఎటువంటి ప్రతిఫలం అందడం లేదు. నేను దేనికి పనికిరాను, నన్ను పారేసి మరో కొత్త కుండను కొనుక్కో అని చెప్పింది. చెప్పి ఏడ్చేసి ఇప్పుడు ఆ యజమాని దాన్ని తిట్టాడా బ్రో? నీ వల్లే నాకు ఇన్నాళ్ళు నష్టం వచ్చిందని. అక్కడే అసలు మలుపు ఉంది మ్యాంగో బ్రో. ఆ వ్యక్తి నవ్వుతూ ఆ పగులున్న కుండతో ఇలా అన్నాడు, పిచ్చికుండ, రేపు మనం నది నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు దారికి నీ వైపున దారిని గమనించు అని చెప్పాడు. ఏం చూసింది అది? మరుసటి రోజు ఆ పగులున్న కుండ గమనించింది. దారిలో మంచు కుండ ఉన్న సైడు అంత ఎండిపోయింది, కానీ తన వైపు రంగురంగుల అందమైన పూల మొక్కలు మొలిచి ఉన్నాయి. ఆ పూల మీద తేనెటీగలు, సీతాకోక చిలుకలు ఆడుకుంటున్నాయి. ఆ దృశ్యం చూసి ఆ కుండ చాలా ఆశ్చర్యపోయింది. అప్పుడు ఆ యజమాని ఇలా అన్నాడు, నీలో పగులు ఉందని నాకు ముందే తెలుసు. అందుకే దారిలో నీ వైపు నేను కొన్ని విత్తనాలు చల్లాను. ప్రతిరోజు మనం నది నుండి వచ్చేటప్పుడు ఆ పగుళ్ళు ద్వారా కారే నీటితో ఆ మొక్కలకు ప్రాణం పోశావు. రోజు ఆ పూలనే నేను దేవుడికి పెడుతున్నాను. నువ్వు ఇలా లేకుండా ఉంటే ఈ అందం ఉండేది కాదు కదా. అద్భుతం బ్రో. ఆ కుండ తన లోపం అనుకున్నదే ఒక తోటను సృష్టించిందన్నమాట. ఖచ్చితంగా మ్యాంగో బ్రో, మనందరిలోనూ లోపాలు ఉంటాయి, కానీ మన లోపాన్ని మనం శాపంగా భావించకూడదు. దేవుడు ప్రతి ఒక్కరిని ఒక ఉద్దేశంతోనే సృష్టించాడు. ఆ లోపాన్ని మనం సరైన మార్గంలో ఉపయోగిస్తే అది ఇతరుల జీవితంలో వెలుగు నింపుతుంది. థ్యాంక్స్ బ్రో. నా లోపం చూసి నేను ఎప్పుడు ఇక బాధపడను. నేనేంటో నాకు అర్థమైంది. చూశారుగా ఫ్రెండ్స్, మీకు కూడా ఏదైనా లోపం ఉందనిపిస్తే అది మిమ్మల్ని పనికిరాని వారిగా చేయదు, అది మిమ్మల్ని ప్రత్యేకంగా చేస్తుంది. మీ విలువను గుర్తించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.